దేవుడి సృష్టి. రంగాపురం అనే ఊర్లో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఒకరోజు పని మీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు. దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించినది. దాని నీడలో విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరదాం అనుకున్నాడు. ఆ చెట్టు వైపు వెళ్తుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది. దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు వైపు వెళ్ళాడు. అక్కడ పుల్లయ్య కాలుకు మర్రి పళ్ళు తగిలాయి. వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలా, ఇది మరీ అన్యాయం అనుకొని గుమ్మడి తీగకు పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకు చిన్న చిన్న కాయలు, నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రికాయలు, మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడికాయలు కాయిచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడను ఉండిపోయాడు. ఇంతలో గాలికి మర్రి చెట్టు కొమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తలపై పడింది. వెంటనే ఉలిక్కిపడి, దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టి అలా సృష్టించాడు, లేకపోతే మర్రి చెట్టుకు గుమ్మడికాయ అయితే నా తల బద్దలైపోయింది అనుకున్నాడు. దేవుడిని తప్పు పట్టడం ఆ తెలివి తక్కువతనం అనుకున్నాడు. ప్రకృతిని, సృష్టిని ఎవరు తప్పు పట్టరాదు.